వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఈరోజు ఒక కొత్త ఓల్డ్ లేడీ విచ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందంట. మిమ్మల్ని గమనించమని, ఏ విధంగా మీ మీద అటాక్ చేయొచ్చు గమనించి చెప్పమని చెప్పి ఒక లేడీ విచ్ని వాళ్ళు హైర్ చేసుకున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసే మీ శత్రువులు, అంతర్గత శత్రువులు. ఓకేనా? వాళ్ళు ఎవరనేది త్వరలోనే మీకు తెలుస్తుందండి క్లియర్గా. ఓకేనా? వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని అబ్జర్వ్ చేయమని చెప్పి ఒక ఓల్డ్ లేడీ విచ్ని, అంటే ఈ ఎనర్జీస్తో వర్క్ చేస్తారు కదా, తనని హైర్ చేసుకున్నారంట, జాబ్లో పెట్టుకున్నారంట. ఎస్, జస్టిస్ని స్ట్రాంగ్గా తలకిందులు చేయాలి అని చెప్పి యాడ్ చేశారంటండి. ఎలాగైనా సరే మీతో గొడవ పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా, మీ మైండ్ని స్పిరిచువల్ అటాక్స్ చేసి కట్టడి చేయగలమా అని చెప్పి అబ్జర్వ్ చేయమని, ఈ విధంగా మీకు దారి తోచని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచగలమా, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అని తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచగలమా అని అబ్జర్వ్ చేసి చెప్పమని చెప్పి చెప్పారంటే, మీ వల్ల ఏమన్నా అవుతుందా అని. ఇగో ఇలా స్ట్రాంగ్గా లయన్లో ఉన్న వాళ్ళని ఇలాగా ఇబ్బంది పడుతూ ఇలా ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఉండేలా చేయడం అవుతుందా అని చెప్పి అబ్జర్వ్ చేయమని చెప్పారంట. అనుకున్నంతసేపు లేదండి, వెంటనే కొట్టేసింది వాళ్ళకి కర్మ. ప్రజెంట్ వాళ్ళు హార్డ్ టైంలో ఉన్నారు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారనమాట. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అని అనుకున్న వాళ్ళకి ప్రజెంట్ మనీ ప్రాబ్లం వచ్చిందండి. వాళ్ళకి మనీ దొరకట్లేదు, మనీ కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు వేరే దగ్గర. అవి ఇచ్చే ఏంజిల్ ఎస్, మీకు ఏదో ఒక భ్రమలో ఉంచాలి అని చెప్తుందండి తను. మీరు మీ మీద నమ్మకం ఉన్నంత వరకు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. మీరు ఎంతమంది వెళ్ళినా తను స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు, తన మైండ్ డైవర్ట్ చేయనప్పుడు మీరు ఏమీ చేయలేరు. సో తన మీదకి ఏదైనా ప్రొజెక్షన్స్ పంపించండి, సోర్స్ మీద అపనమ్మకం వచ్చేలా చేయండి అండ్ సోర్స్ లేదు అని ఒక భావన వచ్చేలా చేయండి. అంతా కూడా వాళ్ళ వల్లే, వాళ్ళ జాలి వల్లే మీరు ముందుకెళ్తున్నారు. 2 బ్యాలెన్స్ అవుతున్నారు, స్టడీస్లో కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, మనీ పరంగా కావచ్చు. దేవుడు కాదు, వేరే వాళ్ళు చేసిన దయాదాక్షిణ్యాల వల్ల జరుగుతుందని ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేయమని చెప్పి మూమెంట్ టు మూమెంట్, ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్పారంట. ఆ అమ్మాయి చెప్పిందంట వాళ్ళకి. ఏం జరుగుద్ది ఏంజిల్? ఒక న్యూ విజన్తో మీరు వెళ్తున్న దాన్ని ఎలాగన్నా ఆపాలి అని, మీకు ఒక విజనరీ లేకుండా చేయాలి అని చెప్తుందంట తను. అంటే డ్రీమ్స్, హోప్, జీవితం మీద హోప్ లేకుండా చేయాలి. ఎలాగైనా సరే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, ఎంతమంది గొర్రెల్లో ఒక లాయల్లా ఉన్నారు. సో మీరు ఇంత ఎంకరేజింగ్, ఇంత డివైన్ ప్రొటెక్షన్లో వెళ్తున్నారు. సో మిమ్మల్ని ఎలాగైనా ఆపాలి. ఆ డివైన్ మీద నమ్మకాన్ని తగ్గిస్తే కానీ మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. బడన్ చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళని బడన్ చేయాలి అంటే వీళ్ళని కండిషనింగ్ చేయాలి, కట్టడి చేయాలి అని అనుకుంటున్నారంట. కట్టడి ఏంటి? కట్టడి ఏంజిల్, కట్టడి చేయడం అంటే వెళ్ళ శోకంలో బాధ పెట్టాలి, ఫస్ట్ ఏడిపించాలి. ఏదో రకంగా మాటనో, తిట్టో, భయపెట్టో, అరిపించో, ఏడిపించో, ఏదో ఒక రకంగా ఒక బాధలో తీసుకురండి. అప్పుడు నేను ప్రయత్నిస్తాను, నేను కట్టడి చేస్తాను తనని అని చెప్తున్నారంట. అప్పుడు తనని బ్యాలెన్స్ లేకుండా చేస్తాను అండ్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను తన మీద అటాక్ చేస్తాను అని చెప్తున్నారంట. బట్ స్ట్రక్ చేయలేకపోయింది, ఎంత ప్రాక్టికల్గా ప్లాన్ వేసుకున్నా కూడా. మిమ్మల్ని పంపించేయాలని అనుకుందంట. మిమ్మల్ని పంపించేస్తే తనకి మనీ వస్తాయి, ఆ మనీతో తను సెటిల్ అయిపోవచ్చు, తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన పార్ట్నర్తో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి అనుకుందంట. ఎస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి ఇందులో. ద డెవిల్ ఇంకొకరితో చేతులు కలిపి ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఈ లేడీ విచ్ హస్బెండ్ కూడా చేస్తున్నారు, మీ మీద అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ తనకి కొత్తగా అప్పచెప్పారనమాట, లేడీకి వాళ్ళ వైఫ్కి కొత్తగా నేర్పించి ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారు, చెత్త ఫీల్డ్లోకి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనే వాళ్ళని సర్వం సమాప్తం చేసేస్తుందండి ఇలాంటి పనుల్లో. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు స్పార్క్లో ఉన్నారండి, మిమ్మల్ని చూసి చాలా జలస్ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇప్పుడు జలస్ ఫీల్ అవడానికి మేలు ఫీమేల్ ఏమీ లేదండి.
ఎవరు ఎవరు నవ్వుతే వాళ్ళ మీద జలస్ పెంచేసుకుంటారు అంతే. బ్యాక్ స్టాంప్ వేయాలి అని అనుకుంటుందంట, బట్ కుదరలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తుందంటండి. ఏదో ఒక అవకాశం కావాలి అనుకుంటున్నారంట. తన ప్రజెంట్ ఎనర్జీ ఏంటి ఏంజిల్? ఆ అమ్మాయి ప్రజెంట్ ఎనర్జీ, తనని కొండెక్కి కూర్చోబెట్టారండి. డబ్బులు ఇచ్చి నువ్వు ఇది అని చెప్పి, ఇదిగోండి తనని ఇలా కూర్చోబెట్టారు పైన కొండెక్కిచ్చేసారు. వాళ్ళ మాటలతో వాళ్ళ పనులతో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, నువ్వు వచ్చేసేస్తావు ఇచ్చేసేస్తావు అది అన్నట్టుగా తనని పైకి ఎక్కించి కూర్చోబెట్టారు. సో ఇప్పుడు తను అలా ఫీల్ అవుతుంది, తన ఎనర్జీ. రియాలిటీ ఏంటి ఏంజిల్? రియాలిటీ ఏంటి అంటే మనీ 555. మీ లైఫ్లో బిగ్ చేంజెస్ వస్తాయి. మీరు ఏదన్నా చేస్తే, తను మిమ్మల్ని ఏదన్నా చేస్తే తన లైఫ్లో తనకి డబ్బులు వస్తాయి, కావాల్సిన డబ్బులు వస్తాయని ఆలోచిస్తుంది. అది వాళ్ళంతా చెప్పినా సరే తను అలా ఫీల్ అవుతున్న రియాలిటీ, తనకి డబ్బులు వస్తాయి అనేది రియాలిటీ. నియర్ ఫ్యూచర్ అమ్మాయి విషయంలో ఎలా సాడ్ చేయాలి అని చెప్పి టెక్నిక్లు రాసుకుంటుందంట, మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి అని చెప్పి. అబ్జర్వ్ చేసినాను, ఒక ఇలా చేస్తే ఇలా రియాక్ట్ అవుతుంది ఆ అమ్మాయి, ఇలా చేస్తే ఒక ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అవుతుందని అనుకుంటుందంట, ప్లాన్ చేస్తుందంట. అండ్ ఫ్యూచర్లో బాధ పెట్టడానికి ట్రై చేస్తుందంట. ఏం జరుగుద్ది ఏంజిల్? డార్క్ ఎనర్జీస్ కన్ఫర్మేషన్. తన డార్క్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఆపలేదు. డెత్ స్పెల్స్ చేస్తుందండి ఆ అమ్మాయి మీ మీద, కానీ ఆపలేదు. మీ పనిని ఆపలేదు, మీ ఫ్యామిలీని ఆపలేదు. మీరు మ్యారేజ్ని, మీ లైఫ్లో వచ్చే న్యూ పర్సన్స్ని, న్యూ కేర్ గివర్ ఫ్రెండ్స్ని ఆపలేదు. ఆ పర్సన్ కూడా ప్రజెంట్ వాళ్ళే వెతుక్కుంటున్నారు మనీ ఇంకొకరి దగ్గర. బ్యాక్ స్టాంప్ వేద్దామని ఆలోచిస్తుందంట. ఎలాగైనా బ్యాక్ స్టాంప్ వేసేసి మిమ్మల్ని ఏడ్పించేస్తే తనకు డబ్బులు వచ్చేస్తాయని ఆలోచిస్తున్నాను. బట్ తను క్రియేట్ చేయాలనుకున్న క్రియేట్ చేయడానికి అవ్వట్లేదండి తన వల్ల. ఈ అమ్మాయి వల్ల మీ యొక్క ప్రజెంట్ ఎలా ఉంది? మీ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయాలని చెప్పి బోర్లా పడింది ఆ అమ్మాయి, బోర్లా పడింది. అండ్ నియర్ ఫ్యూచర్ ఆ అమ్మాయి వల్ల మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? నియర్ ఫ్యూచర్ ఆ అమ్మాయి వల్ల మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతుందంట. చిన్నగా ఇబ్బంది అంటే మైండ్కి సంబంధించి మైండ్ గేమ్స్ ఆడుతుందంటండి. కావాలని మిమ్మల్ని ఏదో అనడం, లేదా మీకు వినిపించేలాగా పెద్దగా నవ్వడం, ఈ రకంగా మైండ్ గేమ్స్ ట్రిక్స్, మ్యానిపులేషన్ ట్రిక్స్ వాడుతుందంట. ఫ్యూచర్లో యు ఆర్ ద మాస్టర్. ఇలాంటి టెక్నిక్లు, ఇలాంటి వాళ్ళని మీరు చాలామందిని ఊదేశారు. తను కూడా ఒక ఆమె అంతే, ఓకేనా? ఇలాంటి వాళ్ళలో మాస్టర్స్ చేస్తారండి మీరు. మీ డ్రీమ్స్ ముందు ఇదేది అసలు మీకు లెక్క కాదు. మీరు మీ డ్రీమ్స్ అచీవ్ చేస్తారు, తను మిమ్మల్ని ఏమీ చేయలేదు. మైండ్ గేమ్స్ అంటే ఏంటిది ఏంజిల్? ఏ రకంగా మీరు గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతుందంట తను మీతో. ఇండైరెక్ట్గా మిమ్మల్ని చూసో మాట్లాడించో మీ దగ్గర మీకు సౌండ్ వినిపించేలా చేసి తను వెళ్ళి మీ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తుంది. తను స్పిరిచువల్ అటాక్ చేస్తుంది మీ మీద, మిమ్మల్ని లో చేయడానికి. గిల్ట్ చేయలేదు, ప్లేఫుల్నెస్. మీరు ఇంకా ఉత్సాహంగా, ఇంకా క్యూరియాసిటీతో, ఇంకా జాయ్గా మీ పనులు మీరు చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇనఫ్ మెచ్యూర్డ్. వాళ్ళ పనులు అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే స్థాయి నుంచి మీరు ముందుకు వచ్చేసారు. మీ డివైన్ కూడా మీకు హెవీ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ ఇలాంటి వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఇలా చేస్తుందని ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఒక గర్ల్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి, యంగ్ పీపుల్సే. 25 to ఏజ్ కూడా చూద్దాం ఒకసారి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, వీళ్ళ ఎనర్జీ, వీళ్ళొక ఏజ్ అనేది ఎంత ఉండొచ్చు? ట్వంటీ 27, 28 ఉంటుందంటండి. వాళ్ళకి అవకాశం లేదు స్ట్రాంగ్గా మీరు నిలబడకుండా చేయడానికి.
ఎస్, ఇందులో హోమ్ వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్తున్నారంట, మనీ ఇస్తున్నారంట, దారులు చూస్తున్నారంట వాళ్ళ ద్వారా వీళ్ళ మీద రాకుండా. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.